1972 అంటే ఇలా గుర్తురావాలి సార్. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉందిరా మేడం? పాలు ఎన్ని పిన్ కోడ్లు ఉన్నాయి? 9. దేంట్లో 2వ స్థానం ఉంది? విస్తీర్ణం దేంట్లో 2వ స్థానం ఉంది? జనాభాలో ఏ ఇయర్ ఇది? 2022. ఇది 1972 మేడం. 2022. ఓకే, 2022 అంటున్నారు మేడం. 20 ఆర్టికల్ ఏంది? ఒకే నేరానికి ఒకే శిక్ష. ఇక్కడే ఉంది. భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 22. ఇండియా దేంట్లో 2వ స్థానం ఉంది? జనాభా సున్నాను కనుక్కున్న వ్యక్తి ఎవరైనా? ఆర్యభట్ట. ఇండియా ఎన్నిసార్లు ఒలింపిక్స్ నిర్వహించింది ఇప్పటివరకు? అంత సీన్ లేదు మనకి. ఇంతవరకు ఒలింపిక్స్ మనం నిర్వహించలేదు. అర్థమైంది కదా? ఓకే సార్, కరెంటు చరిత్ర పరంగా ఎలా మనం అడుగుతారు మేడం అంటే, ఒక 2021 సంవత్సరం ప్రపంచ వారసత్వ సంపదలో రామప్ప దేవాలయంతో పాటు ఇండియాలో ఏ ప్రాంతానికి చోటు లభించింది? ఈ భారత్ నుండి 1983లో మొట్టమొదటిసారిగా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చోటు పొందిన యొక్క ప్రాంతాలు ఏమున్నాయి? తొలిసారిగా రామప్ప దేవాలయాన్ని 39వ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు ఏ ఇయర్లో నిర్మించారు? 1213లో. ఈ మధ్య వార్తలకు వస్తున్న ధోలవీర, ఈ ధోలవీర అనే ప్రాంతం కూడా భారత్ నుండి 40 ప్రపంచ వారసత్వ సంపదలో 40వది. 1967లో జేపీ జోషి అనే వ్యక్తి ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సంఘటన సార్. కరెంటు చరిత్ర పరంగా చాలా వరకు అడుగుతారు సార్. కరెంటు చరిత్ర పరంగా 2-3 మార్కులు మనకి అడుగుతున్న అంశాలు కూడా ఉన్నాయి సార్. కరెంటు సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక టెక్నాలజీ పార్ట్ నుండి 6 మార్కులు అడుగుతారు సార్. యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు సార్. ప్రాచీన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి అంటే, ప్రాచీన ప్రపంచంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే సార్ గెలీలియో. ఒక టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుగొన్న వ్యక్తి. 2009 నాటికి ఆయన టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుగొని 300 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి 2009ని అంతర్జాతీయ ఖగోళ సంవత్సరం గుర్తించింది. ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే రష్యా. ఒక చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అమెరికా దేశం సార్. ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుడిని సృష్టించిన దేశాలు 2 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. చైనా, దక్షిణ కొరియా. ఒక కృత్రిమంగా చందమామను సృష్టించిన కంట్రీ కూడా చైనా. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు చంద్రమండలం నుండి మట్టి నమూనాలు సేకరించిన యొక్క దేశాలంటే 2 దేశాలు ఉన్నాయి. ఒకటి చైనా, మరొకటి రష్యా కంట్రీ సార్. ఉపగ్రహాలకు క్షిపణుల మధ్య తేడా సార్. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరగబోతుందో మనకు కావాల్సిన యొక్క సమాచారాన్ని కూడా ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఈ ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డది ఈ భారతదేశం సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్? 2024 సంవత్సరం ఏ రోజు నాడు సూర్యగ్రహం మీద, సూర్యుడి మీద వాతావరణ అధ్యయనం కోసం ఇండియా ఒక ఉపగ్రహాన్ని పంపించబోతుంది. 2022 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఏ రాకెట్ ద్వారా ఇండియా చంద్రుని వద్దకి చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని పంపించబోతుంది. 2027 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన 3 ఉపగ్రహాలను ఏ రాకెట్ ద్వారా పంపించారు? ఇండియా ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపితే, అమెరికా నుండి ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలు పంపించేస్తారు. స్పేస్ ఎక్స్ సంస్థ 2020 సంవత్సరం జనవరి 24 నాడు స్పేస్ ఎక్స్ సంస్థ దాదాపు 143 ఉపగ్రహాలు పంపించేశారు.
ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 20 మార్కుల క్లాసు లేటెస్ట్ అంశాలు సార్. ఏమీ తెలియకుండా ఎగ్జామ్ రాకపోతే 20 మార్కులు ఎలా గుర్తుపట్టాలో, ఏ విధంగా క్యాచ్ చేయాలో ఎలా గుర్తుపెట్టుకొని తెలుసుకున్నాం సార్. ఓపికతో కూర్చోండి సార్, ఓపిక ఉండాలి సార్. కనీసం నువ్వు క్లాస్కి వచ్చి గంట కావట్లే, అప్పుడే టైం చూస్తే ఒక్కొక్కరు 2019 నుండి ఈ రోజు వరకు కూడా కాంపిటేటివ్లో కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి. ఓపికతో ముందుకెళ్ళరు సార్. రాత్రికి ఎస్ఐ కాలేదు సార్, కలర్ మాత్రం అవుతావు, ఒరిజినల్ కాలేవు సార్. ఆ కలర్ నిజం చేయాలి సార్, ఆ కలర్ నిజం చేయాలి సార్. ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలని స్పేస్ ఎక్స్ సంస్థ పంపించింది ఎలన్ మస్క్ కంపెనీ. ఏది వనపోతుందండి మేడం? రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టు కోరి న్యాయస్థానాల మేడం, ఇది 143 యాక్ట్. రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టుని అడ్వైజర్ కోరుతాడు ఈ ఆర్టికల్ ప్రకారం. ఇండియా దేంట్లో ఫస్ట్ మేడం? పాలు దేంట్లో 4వ స్థానంలో మేడం. బ్లాక్ మనీ దేంట్లో 3rd ప్లేస్ మేడం. ఎయిడ్స్ లో 3rd ప్లేస్. మనము ఈ చుట్టూ రాకపోవడానికి ప్రధానమైన కారణం మొబైల్. నీకు జాబ్ రాకపోవడానికి ప్రధానమైన కారణం మొబైల్. నువ్వు ఏం అంటే ఎక్కడ విజయం సాధించలేకపోయిన కారణం నీ మొబైల్. మనం వచ్చేసేప్పుడు మొబైల్ చూసుకుంటే వింటుంటే మనం చూడకుండా రాసుకుంటే ఇంకే పోయినట్టే ఉంటుంది. అందుకే ఆ మొబైల్స్ అని పక్కన పెట్టండి సార్, చాటింగ్ అని పక్కన పెట్టండి సార్, మన క్లాస్ వైపు వినండి సార్. ఈ అవకాశం మళ్ళీ రాస్తారు మనకు. ఇన్ని పోస్టులు మళ్ళీ అవకాశం రాస్తారు. గ్రూప్ 2 ఇంటర్వ్యూ లేదు, గ్రూప్ 1 ఇంటర్వ్యూ లేదు. పోయినసారి 440 మార్కులు వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ లో ఇంటర్వ్యూ వరకు పోయింది కానీ జాబ్ రాలే. కానీ ఈసారి ఇంటర్వ్యూ లేదు. ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే జాబ్ సార్, ఎవరు కష్టపడతారో వాళ్ళకే జాబ్ సార్. ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఏమనిస్తారంటే, ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ ఉపగ్రహం జీవిత కాలం ఎంత, ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ మధ్యనే మే 7 నాడు అంతరిక్షం నుండి భూమికి వచ్చిన రాజాచారి ఇంపార్టెంట్ ఏంది. రాజాచారి ఒక హైదరాబాద్ క్యాండిడేట్. రాజాచారి మన తెలుగు వ్యక్తి, మన తెలంగాణ వ్యక్తి. ఒక అంతరిక్షంలోకి వెళ్ళి అమెరికా నాసా సంస్థ సహకారంతో అంతరిక్షంలోకి వెళ్ళి భూమికి తిరిగి వచ్చిన వ్యక్తి సార్. ఇప్పటి వరకు ఇండియా ఎంతమందిని అంతరిక్షంలో పంపించిందంటే, ఇండియా ఓన్లీ ఒక్కరు మాత్రమే రాకేష్ శర్మను పంపించింది. ఈ ఎంతమంది ప్రవాస భారతీయులు అంతరిక్షంకి వెళ్ళారంటే, కల్పన చావ్లా, సునీత విలియమ్స్, లాస్ట్ ఇయర్ శిరీష బండ్ల గణేష్ కి ఈమెకి సంబంధం లేదు సార్. శిరీష బండ్ల గుంటూరు అమ్మాయి. రాజాచారి సార్ తెలంగాణ క్యాండిడేట్. ఈ మధ్యన మే 7న భూమికి చేరుకున్నారు సార్. రేపు గ్యారంటీ అడగబోతున్నా మీరు సార్. 2023 సంవత్సరానికి ఇండియా గగనయాన్ ప్రాజెక్టు ద్వారా ఎంతమందిని అంతరిక్షంలో పంపించబోతుంది. రేపు 2023లో వరల్డ్ కప్ క్రికెట్ కూడా ఇండియాలో జరుగుతుంది. రేపు 2023లో వరల్డ్ కప్ హాకీ కూడా ఇండియాలో జరుగుతుంది. రేపు 2023లో ఇండియాలో G20 మీటింగ్ జరుగుతుంది. రేపు 2023లో ఇండియా గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపించబోతుంది సార్. ఈ 2023 నుంచి గ్యారెంటీ రేపు 2 బిట్లు ఆడుతుంది సార్, తప్పకుండా. ఈ మధ్యనే అంతరిక్షంలో నడిచిన యొక్క మొట్టమొదటి చైనా మహిళ వ్యోమగామి పేరేమిటి? వాంగ్ యాపింగ్ అని లేడీ. ఆమె అంతరిక్షం నడిచి వచ్చింది రీసెంట్. ఈ మధ్యనే సార్ రేపు అందరికీ అంతరిక్షం, వికలాంగులను కూడా అంతరిక్షంలో పంపించాలని ఈ మధ్యన ఏ స్పేస్ ఏజెన్సీ ఆలోచించింది. 2022 సంవత్సరం నవంబర్ 5 నాడు సూర్యుని మీదకి వాతావరణం అధ్యయనం కోసం ఇండియా ఏ ఉపగ్రహాన్ని పంపించబోతుంది.
ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి సార్. ఈ మధ్యన సార్ యుద్ధ విమానాలు ఉండి సార్ బిపిన్ రావత్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. బిపిన్ రావత్ గ్యారెంటీ పెట్టాడు సార్. బిపిన్ రావత్ గురించి 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ నాడు తమిళనాడులో కన్నూరు ప్రాంతంలో ఏ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్తో పాటు మొత్తం 14 మంది చనిపోయారు. ఒక బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద సంఘటనపై విచారణ కోసం కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖ నియమించిన యొక్క కమిటీ పేరుంది. మాధవేంద్ర సింగ్ కమిషన్ నియమించింది. బిపిన్ రావత్ 2019 డిసెంబర్ 31 నాడు ఆర్మీ చీఫ్ గా రిటైర్ అయిన తర్వాత ఈ దేశంలో కార్గిల్ యుద్ధం వల్ల 3 దళాల యొక్క సమన్వయ లోపంతో చాలా మంది జవాన్లు కోల్పోయాం. అలాంటి పరిస్థితుల్లో ఈ 3 దళాల యొక్క సమన్వయ అధికారి కావాలి, ఈ 3 దళాల యొక్క సమన్వయం ఒక అధికారి కావాలని చెప్పి ఆ రోజుల్లోనే అటల్ బిహారీ వాజ్పేయి సిడిఎస్ అనే పదవి గురించి ఆలోచిస్తే ఆ సిడిఎస్ అనే పదవిని నరేంద్ర మోడీ సృష్టించాడు. ఒక 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు ఈ దేశానికి తొలి సిడిఎస్ అధికారిగా బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 31 నాడు ఆయన పదవి కాలం కంప్లీట్ అయింది. డిసెంబర్ 8 నాడు ఆయన చదువుకున్న కాలేజీలో, మిలిటరీ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి వెళ్ళాలి. వాతావరణం అనుకూలించలేకపోవడం వల్ల ఆయన భార్య కూడా అందులో ఉంది. ఆయన బాడీ గారు సాయి తేజ మన యొక్క తెలుగు అబ్బాయి, చిత్తూరు జిల్లా, మొత్తం 14 మంది చనిపోయారు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఏ హెలికాప్టర్ ఇక్కడ ప్రమాదానికి గురైందంటే MI-17 V5 అనే హెలికాప్టర్ ఇక్కడ ప్రమాదానికి గురైన సంఘటన సార్. ఇది రష్యా నుండి కొనుగోలు చేశాం. ఈ మధ్యన భారతదేశం రష్యా నుండి ఏ హెలికాప్టర్ కొనుగోలు రద్దు చేసుకుందంటే MI-17 V5 హెలికాప్టర్ మాకు వద్దని రద్దు చేసుకున్నా సార్. MI పక్కన పెడుతున్నాం, ఓన్లీ 17 తీసుకున్నాం. ఎన్నో లోక్సభ నడుస్తుంది సార్ ఇప్పుడు 17. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి సార్? 17. ఇండియా దేంట్లో ఫస్ట్ సార్? 6. దేంట్లో 7వ స్థానం సార్? విస్తీర్ణం త్రిపుర స్థానం సార్ 71. ప్రపంచంలో ఆహార భద్రత సూచికలో ఇండియా ఎన్నో స్థానం సార్? 71వ స్థానం సార్. 2 ఎన్ని సార్? 34. ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్లు నచ్చింది సార్? 34 నిమిషాల స్థానం సార్ 43. ప్రపంచంలో మేధావుల జాబితాలో, ఇంటెలెక్చువల్ జాబితాలో ఇండియా ఎన్నో స్థానం సార్? ఇక్కడ 43వ స్థానం. రేపు యుద్ధ విమానాలను ఏమంటారు సార్? 2022 సంవత్సరం భారతదేశం అంటే 2022 మే 1వ తేదీన భారత్కు మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి వచ్చినాయి. ఫ్రాన్స్ లో ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఏ కంపెనీ నుండి ఇండియా కొనుగోలు చేసింది? ఏవియేషన్ డసాల్ట్ కంపెనీ. ఇండియా అత్యంత తేలికపాటి యుద్ధ విమానం తేజస్ సార్. భారతదేశం నిన్న మీరు పేపర్ చూడాలి, ఈరోజు చూస్తారు. బ్రహ్మోస్ క్షిపణికి ఏ యుద్ధ నౌక, ఏ యుద్ధ విమానానికి బ్రహ్మోస్ క్షిపణిని అమర్చారు. బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఉమ్మడిగా నిర్మించబడిన మిసైల్ బ్రహ్మోస్ అనే క్షిపణి సార్. ఈ బ్రహ్మోస్ అనే క్షిపణికి నిన్న సుఖోయ్ 30 యుద్ధ విమానానికి ఈ క్షిపణిని అమర్చడం జరిగింది సార్. సుఖోయ్ 30 యుద్ధ విమానం ఇండియా రష్యా నుండి కొనుగోలు చేసింది. గంటకు 1500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి అంటే అబ్దుల్ కలాం, 2వ రాష్ట్రపతి అంటే ప్రతిభా పాటిల్ సార్ వచ్చేసింది. యుద్ధ నౌకల నుండి నరేంద్ర మోడీ ఈ మధ్యనే మార్చి 2వ తేదీన ఏ యుద్ధ నౌకలు ప్రయాణించారు?
ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌక పేరేంటి? ఇండియా తొలి అణు జలాంతర్గామి యుద్ధ నౌక ఏది? ఈ మధ్యనే 2020లో లాక్డౌన్ వల్ల, కోవిడ్ వల్ల విదేశాల్లో ఉన్న భారతీయుల్ని నౌకాయానం ద్వారా ఆపరేషన్ సముద్ర సేతు పేరుతో తీసుకొచ్చుకున్నాం. అందులో పాల్గొనే యుద్ధ నౌకలంటే ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక ఏది? ఈ మధ్య ఒక ఎంట్రన్స్ తగిన బిట్సా. ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సురక్ష. ఇండియాలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ మధ్యప్రదేశ్ లో బీనా. ఇండియా తొలి రైల్వే స్టేషన్ పూర్తిగా సోలార్ తో నడిచే రైల్వే స్టేషన్ ఎంజి రామచంద్రన్, తమిళనాడు చెన్నై. ఇండియాలో తొలి సోలార్ రైలు కేరళలో నడుస్తుంది. ఇండియాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్ ఫస్ట్ ఉంది. నాటికి నేటికి ఏనాడు కూడా అరిగిపోని తరిగిపోని సూర్యరశ్మి ద్వారా ముందుకు పోవాలని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిని ఇండియా, ఫ్రాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య నరేంద్ర మోడీ 2022 సంవత్సరం మే 2-4 తేదీల్లో నరేంద్ర మోడీ ఏ దేశాన్ని పర్యటించారు? మే 3-4 తేదీల్లో నరేంద్ర మోడీ డెన్మార్క్ లో ఏ సదస్సులో పాల్గొన్నారు? ఇండియా నాటికు దేశాల ఎన్నో మీటింగ్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్లో జరిగింది. 2022 సంవత్సరం మే 5-6 తేదీలో నరేంద్ర మోడీ ఫ్రాన్స్ ను పర్యటించి ఏ అంశాలపై ఒప్పందం అంగీకరించారు? ఇండియాకి ఎవరు వస్తున్నారు? ఇండియా నుండి ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇండియా ఏ దేశంతో ఏ అంశాలపైన ఒప్పందం అంగీకరిస్తుంది? వీటి పైన ప్రధానంగా మీకు ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యన 2022 ఏప్రిల్ 21-22 తేదీ నాడు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్కు వచ్చారు. 8 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఒక సమావేశం తీసుకుంటే ఈ సమావేశం ఎక్కడ జరిగింది అడుగుతున్నాడు సార్. ఈ సమావేశం థీమ్ అడుగుతున్నాడు. ఇది ఎన్నో సమావేశం అడుగుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ సమావేశం ఇది ఎక్కడ జరగబోతుందో ఎగ్జామ్లో మనకు అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి సార్. మరొకటిసారి ఇక్కడ క్షిపణి, ఒక క్షిపణి తీసుకున్నప్పుడు ఈ క్షిపణి పరిధి ఎంత, ఈ క్షిపణి ఎలా పరీక్షిస్తారు, అన్ని రకాలుగా పరీక్షించబడుతున్న క్షిపణి ఏది, ఈ మధ్యనే పరీక్షించిన క్షిపణి ఏది, ఇండియా ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి పేరేంటి? అది పోయినసారి అడిగిన బిడ్సార్ మైత్రి క్షిపణి. ఇండియా ఈ మధ్యనే విజయవంతంగా పరీక్షించిన క్షిపణి నిర్భయ క్షిపణి. నిర్భయ క్షిపణి యొక్క పరిధి ఎంత? ఈ టైపులో కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ పెడతారు సార్. ఈ మధ్యనే అసాని తుఫాను ప్రమాదం, రీసెంట్లీ వచ్చిన తుఫాను ప్రమాదం అసాని